నియోజకవర్గం అండి. వేరగట్ట మేజర్ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ నేను జామి లక్ష్మీనారాయణ. మా నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు దయతో పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మా నియోజకవర్గానికి జనసేన టికెట్ అనేది ఇవ్వడం అయింది. దాన్ని మేము అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఈ నియోజకవర్గం గెలిపించుకున్నాము. అయితే ఇక్కడ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మన ప్రజలకు ఎన్నో పెన్షన్లు అయితే లోన్లు అయితే రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే అమరావతి మన రాష్ట్రానికి ఒక సృష్టికర్త, కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి రాష్ట్రం మంది. గతంలోన మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమరావతిని సృష్టించి ఆయన ఒక విశ్వబ్రహ్మ సృష్టి చేసి 33,000 ఎకరాల భూమిని ప్రజల అభిమానంతో సేకరించి ఆ యొక్క భూమిలో అసెంబ్లీ నిర్మాణం చేసి చక్కనైనటువంటి ప్రజావేదిక ఎన్నో వనరులు కల్పించినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం తెలుగుదేశం. మరి ఈ మధ్యకే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన మోడీ గారి నాయకత్వంలో ముగ్గురు కలిసి కూటమిగా ఉండి ఈ యొక్క ప్రజల తాలూకా బాగోగులు చూడడానికి, గతంలో ఉండే రాక్షస పాలనని అంతం చేయడానికి ఒక మంచి పరిపాలన ఇద్దామన్నటువంటి మంచి నాయకత్వంతో ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల ఆశీస్సులు పొంది చిత్తుగా వైఎస్ఆర్ పార్టీని ఓడించిన ఏకైక మూర్తులు ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు. ఆనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగైతే భారతదేశాన్ని మన ప్రపంచాన్ని పరిపాలించారో, ఈనాడు కూడా ఈ ముగ్గురు కూడా వాళ్ళ నాయకత్వంలో ప్రజలు మంచి రాయితీలు పొందుతూ మంచి పరిపాలన ఇస్తామని ఒక దమ్ముని నాయకులుగా వచ్చినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వము, ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మంచి అభిమానంతో మంచి గెలుపునిచ్చినందుకు ప్రజలందరికీ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి అలాగే నాయకత్వం చంద్రబాబు నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, మా జయకృష్ణ గారి నాయకత్వంలో మేమందరము పనిచేసి మా సీట్ని మేము గెలిపించుకున్నాము. అలాగే మా జయకృష్ణ గారికి మీరు ఎంతో కృషితో గతంలో 2 సార్లు ఆయన ఓటమి చెందారు, ఈసారి గెలిపించుకున్నాము. మరి ఆయనకు కూడా మీ అందరి పెద్దలు కూడా ఆశీస్సులు ఉంచి ఈ యొక్క పాలకోడు నియోజకవర్గాన్ని నిన్నగా 20 ఏళ్ళు వెనకబడిపోయిన నియోజకవర్గము దీనికి సరైన వనరునిచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరూ కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు మీ అందరూ కూడా గతంలో 2014లో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మన ఉమ్మడి రాజధాని విడిపోయిన తర్వాత ఏకైక మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు. మన ప్రజలను పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో విధాలుగా ప్రభుత్వ పథకాలు, అన్ని విధాలుగా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన పెట్టారు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఆయన ఎంతో కృషి చేసి ఇంచుమించు 75% పని పూర్తి అవుతున్న సందర్భంలో 2019లో ఎంత అభివృద్ధి పదంలో నడిపించిన ముఖ్యమంత్రికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒకసారి ఇద్దామని అనే ఉద్దేశంతో 2019లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన దుర్మార్గమైన పనులు 5 సంవత్సరాలు మామూలు కావు. భూ కబ్జాలు, ఇసుక దందాలు, ఆ తర్వాత మైనింగ్ మాఫియాలు, అలాగనే మద్యం మాఫియాలు ఇన్నెన్ని కావండి. ఆయన చేసిన అరాచకమైన పనులకి ఈరోజు ఈ ప్రజలు ఏంటంటే ఈ 2024 గత 5 సంవత్సరాలు, ఈ 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన అరాచకమైన పనులకి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు చిత్తుగా ఓడించారు ప్రజలు. ఎందుకు? ఎక్కడ కూడా కనీసం అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షంగా
కూర్చోవడానికి వీలు లేకుండా ఈరోజు కూర్చుని పెట్టారంటే ప్రజలు ఎంత బుద్ధి చెప్పారంటే మనం అర్థం చేసుకోవాలి. 175 అన్నాడు, ఇప్పుడు ఏంటైందండి? వైనాట్ 175 అన్నాడు, ఇప్పుడు ఏంటైందండి? మొత్తం చిత్తుగా ఓడించారు ప్రజలు. అంటే ప్రజా తీర్పు అనేది ఈరోజు నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తెలుసుకున్నాడు. ఈరోజు ఆడి పరిస్థితి ఏంటంటే ఈరోజు ప్రజలు బాగా ఈరోజు బుద్ధి చెప్పారండి. దానికి మాత్రం అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పేరు పేరున అందరి సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలిసి సెలవు తీసుకుంటున్నాం. ఓకేనా? జై జనసేన. మన పాలకొండ నియోజకవర్గం మనకు సీటుకి వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 21కి 21 మనం కొట్టాం. ఎందుకంటే 100కి 100% ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, ఒక జనసేన పార్టీ వల్ల జరిగింది. ఈ సంతోషాన్ని మేము చాలా ఆనందంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక కక్ష సాధింపులు కాకుండా మనం మంచి చేసి చూపించాలి, ప్రజల్లో మనం మంచి పొందాలి. జై జనసేన, జై కృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా ఎంతో ముందు చేసిన జగనన్న అన్యాయాన్ని పనులకి ఈ 5 కోట్ల జనాభా ఎంత బుద్ధి చెప్పాలని ఈ త్రివేణి సంఘము సవ్యముగా సావధానముగా బుద్ధి చెప్పి ప్రజలందరినీ ఏకభవించి న్యాయ ధర్మములను కాపాడమని మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజాగణికానికి అందరికి కూడా నా యొక్క నమస్సమాంజలి. 2024 ఎన్నికల్లో తుగ్లక్ పరిపాలనని విరమించుకొని ప్రజా పరిపాలనకి చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన పాల్గొన్న కాన్స్టిట్యున్సీకి నేటికి 20 సంవత్సరాలు పెట్టి ఎమ్మెల్యే లేకపోవడం వల్ల, మన ప్రభుత్వం వచ్చినా సరే ఇన్ఛార్జిగా ఉండడం వల్ల వెనకబడి ఉంది. కాబట్టి ఈసారి మన ఎమ్మెల్యేగా మన జయకృష్ణ గారు గెలిపించుకున్నాం. కాబట్టి ఈ వెనకబడిన నియోజకవర్గాన్ని మీ అందరూ కొంచెం మంచిగా చూసి ఈ నియోజకవర్గానికి అన్ని రకాల నిధులు ఇచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండలంలో యువత కొత్తగా ఏర్పాటు చేసిన పాలకొండ ఎన్డీఏ ఎమ్మెల్యే గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. పాల్గొనిది వీరఘట్టం టౌన్ ఎక్స్ ప్రెసిడెంట్ జాన్ లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు బలహరు బాబు, తుముల రమేష్, జనసేన నాయకులు అచ్యుత్రావ్, సాయి పవన్, కృష్ణ బాబు, వారాద కార్తిక్, మురాల నివాస్, సహు ఉదయ్ కుమార్, వైకుంఠ భువన కుమార్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాల్గొండ యూత్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మరీ కోరుచున్నాం.